కన్ఫర్మ్ అనేది చాలా వరకు మనకు తెలిసిన విషయం. అయితే దాంతోపాటు ఇంకా 2 స్థానాల్లో కూడా ఉప ఎన్నిక రాబోతూ ఉన్నది అనేది కొత్తగా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం. ఏదైతే పార్టీ ఫిరాయింపుల కేసు సుప్రీంకోర్టు ఆల్రెడీ అది చేసి తీర్పును రిజర్వ్ చేసి పెట్టింది. త్వరలోనే ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోబోతారా, వేటు వేయబోతా అనేది తాజాగా మనకు వచ్చినటువంటి అప్డేట్. అయితే సుప్రీంకోర్టు వేటు వేయకముందుకే ముందే రిజైన్ చేసి ఆ వేటు నుంచి తప్పించుకోవాలని చెప్పేసి 2 ఎమ్మెల్యేలు రెడీ అవుతున్నారు. అందులో ఒకరు దానం నాగేంద్ర అయితే ఇంకో ఆయన కడియం శ్రీహరి. అంటే వాళ్ళు వేటు పడక ముందుకే రిజైన్ చేసి ఎలక్షన్లోకి వెళ్ళాలనే ఏమంటారు ఆ ఎత్తుగడ ప్లాన్లో ఉన్నారట. మరి అది కూడా డీటెయిల్స్గా మనం మాట్లాడుకుందాం. దాంతోపాటే నిన్న ఏదైతే బీసీ ఐక్య వేదిక సంబంధించి ఒక నిరసన కార్యక్రమాన్ని పెట్టారు. 42% చట్టబద్ధత కల్పించి ముషాయిదా పంపాలి, మీరు ముందే ఎట్లా పంపుతారు ఆర్డినెన్స్ అని చెప్పేసి అదొకటి చేస్తూ ఉన్నారు. దానికి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. భారీ ఎత్తున బీసీ నాయకులు అందరూ పోయి కూడా ఆ నిరసన సభలో పాల్గొన్నారు. దాంతోపాటే చూద్దాం ఇంకా ఈరోజు ఏం వార్తలు ఉన్నాయో హెడ్లైన్స్ సంబంధించి చూస్తే ముందుగా తొలి వెలుగులో చూద్దాం. మల్నాడు డ్రగ్స్ కేసులో సంచలనం. డ్రగ్స్ దందాలో పోలీసులు కీలక నిందితులుగా కాకీల కుమారులు. తాజాగా ఏఆర్డీసీపీ కొడుకు మోహన్ అరెస్ట్. ఇప్పటికే ఈ కేసులో ఎస్ఐబి ఆఫీసర్ కొడుకు మల్నాడు ఓనర్ సూర్యతో రాహుల్ తేజ్ దందా. రాహుల్ తేజ్పై గతంలో నిజామాబాద్లో కేసు అయిందట, అయినా చర్యలు తీసుకోలేదట. ఈగల్ టీం విచారణలో చాలా విషయాలు బయటపడ్డాయట. ఇక మహిళలకు 2500 పోస్ట్ ఆఫీసుల ఖాతా ఉంటేనే ఆ 2500 జమ అయితే అని చెప్పేసి వచ్చిన ప్రచారానికి మహిళలందరూ నిన్న పోస్ట్ ఆఫీసులకు ఎగబడ్డారు. పోయి ఖాతాలు తిరుగురు అని చెప్పేసి పోతే అదంతా కాదు, మాకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు, అంతా ఫేక్ ప్రచారం మీద అని చెప్పేసి పోస్టల్ ఆఫీస్ వాళ్ళు చెప్పేసరికి మళ్ళీ పోలవమని ఇంటికి పోయారు. ఇది ఇట్లా ఉంటే మురళీధర్ రావు ఈయన కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసినటువంటి ఒక మాజీ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్. ఆయన చీఫ్ ఇంజనీరు, తెలంగాణ నీటిపారుదల శాఖలో చీఫ్ ఇంజనీరు, కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసినటువంటి అందులో ఒకరు. ఈయన దాదాపు 1000 కోట్ల అక్రమాస్తులు కూడా పెట్టినట. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పుడు కూడా భారీగా ముడుపులు అందుకున్నారట. ఒకటేసారి 12 చోట్ల ఏసీబీ చేసిన దాడులల్లో 4 ఇళ్ల స్థలాలు, 1000 కోట్ల రూపాయలు, 11 ఎకరాల భూమి. రాష్ట్రంలో చాలా చోట్ల భారీ భవంతులు, ఫ్లాట్లు ఉన్నాయట. జైరాబాద్లో సొంతంగా సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఉందట. బంధువులు, బినామీల పేరిట అక్రమాస్తులు ఉన్నాయట. ఈ కీలక డాక్యుమెంట్లు, ఆయన ఇంట్లో ఉన్న బంగారు నగలు అవన్నీ చూసి ఏసీబీ అధికారులే షాక్ అయ్యారట. 100 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్టుగా గుర్తించారట. మరి నన్ను రాత్రికి రాత్రే ఏమంటారు ఏసీబీ కోర్టు ముందల హాజరుపరిచేందుకు ఏసీబీ అధికారులు అయితే ప్రయత్నం చేశారు. ఇది ఇట్లా ఉంటే రాష్ట్రంలో 3 బైపోల్స్. జూబ్లీహిల్స్తో పాటే ఎన్నికలు, ఫిరాయింపు కేసులో త్వరలో సుప్రీం తీర్పు. వేటుకు ముందే రిజైన్ ప్లాన్లో దానం, కడియం. వీరిద్దరి ఫిరాయింపుపై స్పష్టమైన ఆధారాలు. రిజైన్ చేయించి గెలిపిస్తే బెటర్ అని కాంగ్రెస్ ప్లాన్. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన 10 మంది ఎమ్మెల్యేలు. వీరిలో దానం, కడియంపై వేటు కన్ఫామ్ అని టాక్. ఇక ఇక్కడ చూస్తే చిరంజీవి అయితే మాకేంటి పట్టించుకొని జిహెచ్ఎంసీ అధికారులు కోర్టును ఆశ్రయించిన మెగాస్టార్. జూబ్లీహిల్స్ ఇల్లు క్రమబద్ధీకరణపై దరఖాస్తు. అధికారులకు కోర్టు మొట్టికాయలు, 4 వారాల్లో ఏదో ఒకటి తేల్చాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిందట. ఒకసారి ఈనాడులో ఈరోజు హెడ్లైన్స్ గమనిస్తే శుభప్రదం, జయప్రదం. భారత ఆస్ట్రోనాట్కు అభినందనలు వెల్లువ. క్షేమంగా భూమికి తిరిగి వచ్చిన శుభాంశు, మరో 3 వ్యోమగాములు. సాఫీగా సాగర జలాల్లో దిగిన డ్రాగన్ వ్యోమ నౌక. యాక్సియం 4 రోదసి యాత్ర దిగ్విజయంగా ముగిసింది. ఇక బనకచెర్లకు సంబంధించిన వార్త. బనకచెర్లను పక్కన పెట్టండి, ఆ ప్రాజెక్టును ముఖ్యమంత్రుల సమావేశ ఎజెండాలో చేర్చడానికి వీల్లేదు, చర్చించడానికి వీల్లేదు. అభ్యంతరాలు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు దీనిపై ఏ రకంగా కూడా చర్చ పెట్టదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఇక గవర్నర్ ఆమోదానికి ఈ 42% రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ముసాయిదాను పంపించారు. మరి గవర్నర్ దాన్ని ఆమోదిస్తాడా? గతంలో 2 బిల్లులే ఇంకా ఆమోదం పొంది గవర్నర్ దగ్గరికి రాలేదు కాబట్టి ఇదే 42% రిజర్వేషన్ల మీద మరి దాన్ని ముందలేసి వచ్చినాక నీవు చేస్తా అంటాడా, ఏమంటాడా అనేది ఈరోజు చూడాలి. అనిషాకు చిక్కిన అవినీటి తిమింగలం.
విశ్రాంత ఈఎన్సీ మురళీధర్ రావు అరెస్టు, బంజారాహిల్స్లోని ఆయన ఇల్లు మరో 11 ప్రాంతాల్లో సోదాలు, 100 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు, ఒక్క మోకిలలోనే 65 కోట్ల విలువైన స్థలం ఉందంట. ఇంకా హైదరాబాద్లో ఓపెన్ ప్లాట్లు, శివర్ల వ్యవసాయ భూములు, మస్తు ఉన్నాయట. డీటెయిల్స్ అన్ని మాట్లాడుకున్నాం. సార్కి ఎంత ఆస్తులు ఉన్నాయో. చైనా +1గా తెలంగాణ, మా పోటీ ఇతర రాష్ట్రాలతో కాదు ప్రపంచ దేశాలతో, రాష్ట్రాభివృద్ధికి పారిశ్రామికవేత్తలు సహకరించాలని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ అన్నారు. ఈ 6 పలకల కోసం అడ్డదారులు వద్దు, అదే 6 ప్యాక్ కోసము రకరకాల ఏమంటారు అప్రోటీన్స్ పౌడర్లు తీసుకోవడం, సూదులు ఇచ్చుకోవడం చేయకూరి, ఆరోగ్యంగా ఉంటే అంతే చాలు, 6 పలకలు అవసరం లేదు. బీసీల్లో ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తే వెంటనే కేంద్రాన్ని ఒప్పిస్తా అంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీసీలలో ముస్లిం రిజర్వేషన్ తొలగించాలంట, తొలగిస్తే వెంటనే కేంద్రాన్ని ఒప్పించి ఈ 42% రిజర్వేషన్లను చేపిస్తా, ఆమోదం చేపిస్తా అని చెప్పేసి అంటాడు. ఇక బట్టి విక్రమార్కకు రామచందర్రావు లీగల్ నోటీస్ పంపిండట. ఎందుకు పంపిండో ఏందో డీటెయిల్స్ చూద్దాం. సమస్యల వాణి మారాలి పరిష్కార బాణి, ప్రజావానికి ఇల్లు, పింఛన్లు, భూ ఇక్కట్ల అర్జీలే అధికంగా ఎక్కువగా వస్తున్నాయట. అంటే మా ఇల్లుకు సంబంధించిన అది కానీ పింఛన్లు వస్తలేవని కానీ ఇట్లాంటివన్నీ వస్తున్నాయట. తోటి వ్యాపారిని చంపిన కేసులో చివరి నిమిషంలో ఉరిశిక్ష వాయిదా అయింది కేరళ నర్సుకు. చూద్దాం ఆ డీటెయిల్స్ కూడా. ఇంకోటి, సుప్రీంకోర్టు నిన్న అటార్నీ జనరల్కు ఒక ఆదేశం ఇచ్చింది. ఏమన్నాయా అంటే, ఒకరి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మరొకరి హక్కును హరించరాదు. నువ్వేమైనా చెప్పాలనుకుంటే నీకున్న స్వేచ్ఛని వేరొకరి హక్కును కాలరాయొద్దు అనేది ఒక కీలక ఆదేశాలు ఇచ్చింది. మాట్లాడుకుందాం దాని గురించి. టెస్లా వై వచ్చేసింది, ముంబైలో తొలి షోరూమ్ ప్రారంభం. టెస్లా కొత్త ఎడిషన్ కారు రిలీజ్ చేసింది ఎలాన్ మస్క్, రైట్. ఇది ఆంధ్రజ్యోతిలో చూస్తే, విశ్రాంత ఐఎన్సీ మురళీధర్ రావు ఆస్తులు చూస్తే అవకే, మార్కెట్ విలువ 500 కోట్ల పైనే. జనాలకు ఏమంటారు, మంచి మంచి ఇంజనీరింగ్ ప్లాన్లు చేయరంటే ఫ్యూచర్ ప్లాన్లు చేసుకొని అక్రమాస్తులు కట్టుకున్నారు వీళ్ళు, రైట్. చూద్దాం. రిజర్వాయర్ ఇచ్చంపల్లిలోనే గోదావరి కావేరి అనుసంధానం కోసం నిర్మించాలి, అక్కడి నుంచే 200 టీఎంసీల తరలింపు. ఇచ్చంపల్లికి రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం. సీఎంల భేటీలో ఎజెండాగా చేర్చాలని లేక, 100 మీటర్లతో నిర్మిస్తే మేడిగడ్డకు ప్రత్యామ్నాయం. గతంలో అభ్యంతరం తెలిపిన గోదావరి బనకచెర్లకు కౌంటర్గా తాజాగా తెరపైకి తీసుకొచ్చారు. ఈ ఎజెండాలో బనకచెర్ల వద్దు, సీఎంల భేటీ ఎజెండాపై తెలంగాణ అభ్యంతరం, చర్చించే అంశాలను సవరించాలని కేంద్రానికి లేఖ. జీఆర్ఎంబీ, సిడబ్ల్యూసీ, పీపీఏ అభ్యంతరాలను ప్రస్తావించారట. అంటే ఎవరు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున. 2 కేజీబీవీ కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయం సంబంధించి 2 అమ్మాయిలు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారట. మరో విద్యార్థిని ఆత్మహత్య చేసినట్టు ఒకటే రోజు 3 ఘటనలు. అన్ని కేజీబీవీల్లోనే తరగతి గదిలో ఉరేసుకున్న విద్యార్థిని, ఇంట్లో మరో అమ్మాయి ఉరి, పాఠశాల బయట నుంచి దూకిన ఇంకో విద్యార్థిని. మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఈ కేజీబీవీ విద్యార్థులు 3 కూడా ఒకటే రోజు ఆత్మహత్య చేసుకున్నారు. మాట్లాడుకుందాం అసలు ఎందుకు ఏం జరుగుతుందనేది. సురక్షితంగా భూమికి శుక్ల 18 రోజుల యాక్సియం 4 మిషన్ విజయవంతం. షెడ్యూల్ ప్రకారం పసిఫిక్ మహాసముద్రంలో దిగిన డ్రాగన్ క్యాప్సూల్ 4 వ్యోమగాములు క్షేమంగా తిరిగొచ్చారు. సిపిఐ నేత దారుణ హత్య. సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చందు నాయక్పై కాల్పులు. హైదరాబాద్లోని మలక్పేటలో ఘటన. కారులో వచ్చి 5 రౌండ్ల కాల్పులు జరిపిన దుండగులు. అక్కడికక్కడే చందు నాయక్ మృతి. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే హత్య చేసిరట. ఇక కాపు కాల్చి చంపి కాంగ్రెస్ మెదక్ జిల్లా ఎస్సీ సెల్ నేత మారెల్లి అనిల్ దారుణ హత్య. సోమవారం రాత్రి మెదక్ జిల్లాలో ఘటన. తుపాకీతోటి కాల్చి చంపిరు. కూడా ఈ సిపిఐ నాయకుని తుపాకీతోటే కాల్చి చంపిరు, ఈ కాంగ్రెస్ నాయకుని తుపాకీతోటే కాల్చి చంపిరు. ఇది తెలంగాణనా లేకపోతే ఇంకో ఏమంటారు నిత్యం ఇట్లా తుపాకీలు తపంచలు పట్టుకొని కాల్చుకునే బీఆర్ రాష్ట్రం వర నాయన. ఆరోగ్య హైదరాబాద్, ఇదే హైడ్రా లక్ష్యం. ఏడాదిలో ఎంతో నేర్చుకున్నాం. మొదట్లో కొంత గందరగోళం, ఇప్పుడు జాగ్రత్తగా అంటున్నాం. కూల్చుడే కాదు, చెరువుల నిర్మాణము మా సంస్థ బాధ్యతే. అక్టోబర్ నుంచి చెరువుల FTL నిర్ధారణ. 30,000 కోట్ల విలువైన భూమిని కాపాడినాం, ప్రజలకు మా మీద నమ్మకం పెరిగిందని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ అంటున్నారు. ఇక డ్రగ్స్ దందాలో పోలీసుల పిల్లలు. ఇంటెలిజెన్స్ ఎస్పీ కుమారుడు రాహుల్ తేజ, సైబరాబాద్ AR డీసీపీ కొడుకు మోహన్లను అరెస్టు చేసిన ఈగల్.
డ్రగ్స్ వ్యవహారంలో మల్నాడు కిచెన్ సూర్యతో పాటు ఇప్పటివరకు 10 మందిని అరెస్ట్ చేశారు. సూర్య కాల్ లిస్టులో సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల పిల్లలు కూడా ఉన్నారా అని చెప్పేసి ఈగల్ టీం డౌట్ పడుతూ ఉంది. ఇస్లామిక్ విద్యా బోధన తప్పేమీ కాదు. వేదాలు, ఉపనిషత్తుల బోధనకు అభ్యంతరం అవసరం లేదు. రాజకీయ పార్టీలు విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తే స్వాగతిస్తాం. మైనార్టీలకు రాజ్యాంగ రక్షణలు, మత చిచ్చు, కుల చిచ్చు రెండు ప్రమాదకరమైనవి అని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది ఎంఐఎం గుర్తును రద్దు చేయాలన్న పిటిషన్ కూడా కొట్టేసారు. ఓ పిటిషన్ దాఖలైంది ఢిల్లీ హైకోర్టులో. ఏంటంటే సుప్రీంకోర్టులో ఎంఐఎం ఓవైసీల పార్టీ ఏదైతుందో దాన్ని రద్దు చేయాలి, పార్టీ గుర్తింపునని చెప్పేసి పిటిషన్ చేసి జస్టిస్ సూర్యకాంత్ అంటే ఆయన నరసింహమూర్తి, తిరుపతి నరసింహమూర్తి అనే వ్యక్తి తరపున దాన్ని కొట్టేసింది సుప్రీంకోర్టుకి. పెట్టుబడులతో తరలిరండి, పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు, పారిశ్రామిక విధానాలను మరింత మెరుగుపరుస్తామని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ చూడొచ్చు. ఇక వెలుగులో చూస్తే శుభంగా భూమిపైకి నాసా యాక్సియం 4 మిషన్ సక్సెస్. గోదావరిలో అసలు వరద జలాలే లేవు, బాలకచెర్ల నిర్మాణం అసాధ్యం, వెదిరే శ్రీరామ్. ఆ నదిలో సగటు ప్రవాహాలు లెక్కిస్తే ఉన్నది 1138 టీఎంసీలే. అందులోనూ బేసిన్లోని అన్ని రాష్ట్రాలకు వాటా ఉంటుంది. ట్రిబ్యునల్ అవార్డు, సిడబ్ల్యూసీ నిబంధనలకు విరుద్ధంగా బనకచెర్ల ఉంది. ఏపీ చెబుతున్న వరద జలాలన్నీ ఊహాజనితమే. ఆ ప్రాజెక్టుతో తెలంగాణతో పాటు బేసిన్లోని ఇతర రాష్ట్రాలకు కూడా నష్టమే జరుగుతుందని చెప్పేసి టీజే నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన వెదిరే శ్రీరామ్ పీపీటీ ఇచ్చిరు. అంటే జలశక్తి, కేంద్ర జలశక్తి మాజీ సలహాదారుగా పనిచేసిన ఆయన చెప్తున్నాడు, బనకచెర్లలో ఏదైతే నిర్మాణం అసాధ్యం కదా, ఆ గోదావరి అసలు వరద జలాలు లేవు. ఏపీ చెప్తున్నటువంటి ఆ వరద జలాలన్నీ కూడా ఊహించుకొని చెప్తున్నారు వాళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఇంకో వార్త చూడవచ్చు, అదే బనకచెర్లకు సంబంధించి. బనకచెర్ల కాంట్రాక్టర్ల కోసమే ఇప్పటికే 10 లక్షల కోట్ల అప్పుల్లో ఏపీ. కొత్తగా బనకచెర్ల కోసం 82,000 కోట్ల లోన్లకు రెడీ. ప్రాజెక్టు ఆచరణ సాధ్యం కాదని కేంద్ర సంస్థలు చెప్తున్నా ఏపీ సర్కారు బేఖాతరు. ఏపీ పాలిట తెల్ల ఏనుగు అవుతుందంటూ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్న డోంట్ కేర్. ఏంది, కాంట్రాక్టర్లకు మంచిగా సంచులు పంపించాలి కాబట్టి బనకచెర్ల ప్రాజెక్టు తీసుకొస్తున్నారట. ఇప్పటికే 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. అయినా కూడా కొత్తగా బనకచెర్ల కోసం 82,000 కోట్ల లోన్లకు తయారవుతున్నాడు. అటువైపు నిపుణులు వాళ్ళందరూ చెప్తున్నా కూడా వెనకపోతలేదు. ఇక బనకచెర్లపై ఏపీతో చర్చించేదే లేదు. ఈ అంశాన్ని ఎజెండా నుంచి తొలగించండి అని చెప్పేసి కేంద్ర జలశక్తి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఆ ప్రాజెక్టుకి ఇంకా అనుమతులే రాలేదు. కేంద్ర సంస్థల అభ్యంతరాలకు సమాధానం కూడా లేదు. ఇలాంటి టైంలో చర్చిస్తే తొందరపాటు అవుతుందని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం కేంద్ర జలశక్తి సంస్థకి లేఖ రాసింది. ఇక ఇంకో వార్త, మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు ఆస్తులు 150 కోట్లకు పైనే. అంటే నిజంగా చూస్తే ఒక దాంట్లో 1000 కోట్ల నుండి, ఒక దాంట్లో 500 కోట్ల నుండి, ఒక దాంట్లో 200 కోట్ల నుండి, ఇల్లు 150 కోట్లను రాసింది. అంటే ఆదాయానికి మించిన ఆస్తులు లెక్క పెట్టలేక ఇదవుతుందంటే ఏసీబీ అధికారులు అన్ని కోట్ల ఆస్తులు సంపాదించిన అయినా ఒక్కొక్కరికి అందే సమాచారం వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క తిరిగి రాశారు అనుకోవచ్చు. ఇక బనకచెర్లతో తెలంగాణకు అన్యాయం జరగనివ్వం, ఈ విషయంలో రాష్ట్రానికి అండగా ఉంటామని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. రాష్ట్రానికి అండగా ఉంటాం కాదు సారు, నువ్వు ఈ రాష్ట్రమే ఖచ్చితంగా అండగా నిలబడాలి, అడ్డం పడాలి బనకచెర్లకు, అట్లెట్లా మా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అడ్డం పడాలి, మాట్లాడాలి, ఆపేటందుకు అవసరమైతే నిరాహార దీక్షలు ఇంకేదైనా కూడా చేయాలి. 42% బీసీ రిజర్వేషన్లపై గవర్నర్కు ఫైల్. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285A సవరిస్తూ ఆర్డినెన్స్ ముసాయిదా. ఎంపిరికల్ డేటా ఆధారంగా రిజర్వేషన్లు అమలు అవుతాయని నిబంధనల్లో మార్పు. 1-2 రోజుల్లో గవర్నర్ ఆమోదించే ఛాన్స్. ఆ తర్వాత 42% కోటా అమలు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వనున్న సర్కార్. నిమిషప్రియ ఉరి వాయిదా. చివరి నిమిషంలో కేరళ నర్సుకు బిగ్ రిలీఫ్. బాధిత కుటుంబంతో బ్లడ్ మనీపై కొనసాగుతున్న చర్చలు. భారత్ కాస్త గడువు కోరడంతో యెమెన్ అంగీకారం. ప్రపంచ బల్క్ డ్రగ్ రాజధానిగా హైదరాబాద్. వ్యాక్సిన్లలో 33%, బల్క్ డ్రగ్స్లో 40% ఇక్కడ నుంచే పోతున్నాయి. డ్రగ్స్ అంటే అది ఏమంటారు, హెల్త్కి సంబంధించినవి. జీనోమ్ వ్యాలీతో తెలంగాణకే గుర్తింపు. రాబోయే రోజుల్లో డేటా సిటీగా హైదరాబాద్ మారుతుందని చెప్పేసి నిన్న శామీర్పేటలో ఐకార్ బయోలాజిక్స్ కొత్త యూనిట్ను ప్రారంభిస్తూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరిండు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వండి,
ఏపీకి గోదావరి మిగులు జలాలను పూర్తిగా వాడుకునే హక్కు ఉంది అంటే మిగతా రాష్ట్రాలకు వాటా రావాలి, వరద జలాలు వాడుకునేందుకు ఉంది, కానీ వరద జలాలు ఉన్నాయా లేవా చూసుకోవాలి కదా సారు అని చెప్పేసి అక్కడ ఇంకొక వాదన. ఇక దిశలో చూద్దాం. ప్రధానంగా ఈరోజు మనకు కనిపించే వార్తలు ఇక్కడ అన్నిట్లల్లో ఇలా బనకచెర్లనే ప్రధాన వార్త అయింది. చూస్తే బనకచెర్లపై చర్చ అవసరమే లేదు, ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవు, వెంటనే ఎజెండాను మార్చాలని చెప్పేసి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. 5 విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, వర్షాకాలం శాంతి భద్రతల దృష్ట్యా అనుగుణంగా 5 విడతల్లో అంటే 2 రోజులకు 3 రోజులకు గ్యాప్ ఇచ్చి ఒక దశ అంటే కొన్ని ఏరియాలకు ఇట్లా 5 దశల్లో చేయబోతున్నారంటే మొత్తం ఒక 15-20 రోజుల్లో రాష్ట్రంలో ఎంపీటీసీ ఎన్నికలన్నీ కూడా పూర్తయ్యేలాగా షెడ్యూల్ ప్లాన్ చేస్తూ ఉంది. ఒకవైపు వర్షాకాలం కావడం, మరోవైపు శాంతి భద్రతలు అంటే ఈ భద్రతా బలగాలు జరుపుకోవాలి, పోలీసులు జరుపుకోవాలి, లొల్లి పంచాయతీలు అయితే కదా ఎట్లాగూ. సో అవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ షెడ్యూల్ ఇచ్చేస్తుంది ఈసీ. డ్రగ్స్ మత్తులో కాకీల తనయులు, ఇప్పటికే 2 పోలీస్ బాసుల కుమారులు సహా 12 మంది జైలుకు. మత్తు సేవిస్తున్న మరో పోలీస్ అధికారి సుపుత్రుడు. సెంచరీ దాటిన డ్రగ్స్ పార్టీలు, స్కోర్ గ్రూప్ పేరిట సంపన్నులు విద్యావంతుల నషా పార్టీలు. నిజామాబాద్ పోలీసుల వ్యవహారం పైన ఈగల్ ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ప్రత్యేక నజర్ పెట్టింది దీని మీద. స్వామి హత్య కుట్రదారు భార్యనే నిందితుల అరెస్టు, రిమాండ్కు పంపించారంటే సహకరించిన ఆమె ప్రియుడు తమ్ముడు కారుతోటి ఢీకొట్టి యాక్సిడెంట్గా చిత్రీకరించే యత్నం యాదాద్రి జిల్లాలో జరిగింది కదా, భువనగిరి దగ్గర పల్లెపాడు. యాక్సిడెంట్ అని చెప్పేసి క్రియేట్ చేయవేరు కానీ అది హత్యనేనట. ఇక కంట్లో కారం చల్లి తుపాకీతో కాల్పులు, సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు చందు నాయక్ దారుణ హత్య. మార్నింగ్ వాక్ చేస్తుండగా దుండగుల అటాక్, హైదరాబాద్ మలక్పేట పిఎస్ పరిధిలో ఘటన. పాత కక్షలే కారణమా అని చెప్పేసి అంటున్నారు. భార్యాభర్తల పంచాయతీలో 2 మృతి, మరో ఇద్దరికి గాయాలు. పెద్దపల్లి 2 భార్యాభర్తల పంచాయతీలో నడమపోయిన వాళ్ళు అంటే నువ్వెట్లా అని కొట్టాడుకురు, అందులో కత్తిపోట్లు అయినాయి, 2 చచ్చిపోయారు. అనిల్ హత్య వెనుక ఎమ్మెల్యే కుమారుడు, 2 కోట్ల భూ వివాదమే కారణమా? కాంగ్రెస్ నేత హత్య కేసులో సంచలన విషయాలు. మెదక్ జిల్లా కొల్చారం మండలంతో గన్తో కాల్పులు, ఆడ మలక్పేట్ల గన్తో కాల్పులు, ఈడ మెదక్ల గన్ తీసుకొని కాల్చి చంపేసారు. ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు, అక్కడ సిపిఐ నాయకుడు. ఏం ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారో ఏమో. కుల రాజకీయాలు దేశానికి హానికరం, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. ఏఐఎంఐఎం పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ తిరస్కరణ. పొలిటికల్ పార్టీలు విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తే స్వాగతిస్తామని చెప్పేసి అన్నారు. ఇక 100 కోట్ల ఆస్తులు, ఇరిగేషన్ మాజీ ఏఎన్సీ మురళీధర్ రావు ఇంట్లో ఏసీబీ సోదాలు. అధిక మొత్తంలో అక్రమాస్తుల గుర్తింపు. హైదరాబాద్, కరీంనగర్, జైదరాబాద్లో భారీగా ప్రాపర్టీస్ ఉన్నాయట. సొంతంగా ఒక విద్యుత్ ప్రాజెక్టు, సోలార్ విద్యుత్ ప్రాజెక్టు 11 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది ఆయనకు సార్కు. ఇక స్వేచ్ఛ గమనిద్దాం ఒకసారి. డ్రగ్స్ దందాలో పోలీసుల సుపుత్రులు, మలుపులు తిరుగుతున్న మల్నాడు ఉదంతం. పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం, సినీ ప్రముఖులు కూడా ఉన్నట్టు ఊహాగానాలు. కాళేశ్వరం కరప్షన్, మాజీ ఏఎన్సీల కమిషన్లపై ఏసీబీ ఫోకస్. మొన్న హరిరామ్, నిన్న నూనె శ్రీధర్, నేడు మురళీధర్ రావు. ఇరిగేషన్ శాఖలో బడా అవినీతి తిమింగలాలు. కాంట్రాక్టర్ల కమిషన్లతో ఇష్టారాజ్యంగా అంచనాల పెంపు. నాణ్యత ప్లానింగ్ లేకపోవడంతో 3 బ్యారేజీలు ప్రమాదంలో పడ్డాయి. ప్రాజెక్టు నిర్మాణాల్లో ఇదే తప్పు విదేశాలలో చేస్తే మరణశిక్షణ ఇస్తారట. ఇక వ్యవసాయ భూముల్లో హరిరాము, బంగారము, ప్లాట్ల రూపంలో శ్రీధరు, బంధువులు సన్నిహితులు కాంట్రాక్టర్లుగా మార్చిన మురళీధరు. ఎక్కడికక్కడ జనాల సొమ్ము తీసుకుపోయి కోట్లు కూడా పెట్టారు. బనకచెర్లపై పట్టుబడతారా, పట్టు సడలుతారా? నీటి కేటాయింపులపై ఏం చేస్తారు? గోదావరి కృష్ణా వాటాలు తేలేనా? సీఎంల భేటీలో ఏం నిర్ణయం తీసుకుంటారు? తెలంగాణకు అన్యాయంపై గొంతు విప్పుతారా? గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు చెక్ పెడతారా? సముద్రంలో కలిసే నీటిపైన వాదన వినిపిస్తారా? రాష్ట్రానికి రావాల్సిన హక్కులు సాగర్ను ఆధీనంలోకి తీసుకొస్తారా? ఇప్పటికే కేంద్రానికి పలుమార్లు లేఖలు, విపక్షాల విమర్శలకు ఇప్పటికైనా చెక్ పడేనంటే ఇలా 2 రాష్ట్రాల సీఎంలకు సంబంధించిన మీటింగ్ ఉంది కదా, దానికి సంబంధించినటువంటి ఆ మీటింగ్లో తెలంగాణ ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది అనేది. ఇక ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు, ఫోన్ ట్యాప్ చేయాలని ఎవరు ఆదేశించారు అని చెప్పేసి సిట్ అధికారులు నిన్న మరొకసారి ప్రభాకర్ రావును
ప్రశ్నించారు. నేనైతే ఎవరికి ఆదేశాలు ఇవ్వదు, అంతా పై అధికారులు, పైవాడు లీల అంటారు కదా, అట్లా చెప్పింది ఆయన సమాధానం. ఇక అది అట్లుంటే బీజేపీ నేతలకు బన్సల్ క్లాస్, పార్టీలో పక్షపాత ధోరణి వదిలేయండి, నేతలంతా కలిసి పనిచేయండి, అందరినీ భాగస్వామ్యం చేయండి, కొత్త ఫార్ములాతో ముందుకెళ్లాలని చెప్పేసి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ నిన్న పార్టీ కార్యకర్తలందరినీ కూర్చోబెట్టి క్లాస్ ఇచ్చిండు. రైట్. తవ్వే కొద్దీ అవినీతి, హెచ్సీఏ ప్రక్షాళన ఎప్పుడు, గ్రామీణ క్రికెట్ అభివృద్ధి నిధుల్లో భారీగా అవినీతి, దిగజారిపోతున్న హెచ్సీఏ పరువు ప్రతిష్టలు. అట్లా చూస్తే గులాబీకి గుర్తుల గుబులు, స్థానిక ఎన్నికలకు ముందు గుర్తుల రాగం, ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కేలా వ్యూహం, కారును పోలిన గుర్తులు తొలగింపునకు ఈసీపై ఒత్తిడి, చపాతీ రోలర్, కెమెరా, షిప్ గుర్తులు తొలగించాలని డిమాండ్, గత ఎన్నికల్లో ఓటమికి కారణమనే బీఆర్ఎస్కు భయం, స్థానిక ఎన్నికల్లో పట్టు కోసం విశ్వ ప్రయత్నాలు. బీఆర్ఎస్ ఏముంది, అన్ని పార్టీలు విశ్వ ప్రయత్నమే చేస్తున్నాయి. కాల్పుల మోత, పట్టపగలే సిపిఐ నేత హత్య, రెక్కీ చేసి 7 రౌండ్ల కాల్పులు జరిపిన దుండగులు, కాంగ్రెస్ నాయకుడిపై కాల్పులు, మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ సెక్రటరీ అనిల్ మృతి, గాంధీభవన్ నుంచి తిరిగి వెళ్తుండగా కాల్పులు జరిపి చంపేసిరట. ఇక్కడ చూడవచ్చు ఇంకోటి, మళ్ళీ ఫ్యాక్షన్ రోజులు, 10 ఏళ్ల పాలనలో నీళ్ల కోసం ఆరాటపడ్డాం, కమిషన్ల కోసమే కాంగ్రెస్ నేతల ఆరాటం, రేవంత్ చర్యలు వీధి భాగవతాలను మించిపోయాయని చెప్పేసి నిన్న తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. ఇక గంజికి లేని నీకు బెంజ్ ఎక్కడిది, జగదీష్ రెడ్డి మాటలు అతిగా ఉన్నాయి, లక్కులో గెలిచిన నువ్వు కాంగ్రెస్ నోటిస్తావా అని చెప్పేసి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జగదీష్ రెడ్డికి కౌంటర్ వేసిండు. నిన్న ఆయన ప్రెస్ మీట్కు ఈయన కౌంటర్ వేసిండు. రైట్. ఇక నమస్తే తెలంగాణ చూద్దాం ఒకసారి. బీసీ కోట రాకుంటే కొట్లాటే, కాంగ్రెస్ సర్కారుకు బీసీ నేతల హెచ్చరిక, మోసం చేస్తే కాంగ్రెస్కు మరణశాసనం ఖాయం అని చెప్పేసి బీసీ నేతలు అందరూ కూడా నిన్న మాట్లాడారు. వినయ్ భాస్కరు, పల్లె రవిగౌడు, వద్దిరాజు, శ్రీనివాస్ గౌడు, చిరంజీవులు, మధుసూదనాచారి, వకులాభరణము, స్వామి గౌడు, వీళ్ళందరూ, జోగురామన్న, వీళ్ళందరూ కూడా నిన్న బీసీ రిజర్వేషన్ సభలో పాల్గొన్నారు. అంటే బీఆర్ఎస్ నుంచి మనమందరం పాల్గొనాలని చెప్పేసి ఏదైతే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి ఆదేశం వచ్చిందో ఆదేశం మేరకు అందరూ కూడా పోయి నిన్న బీసీపీఎఫ్ మహాధర్నలా పాల్గొన్నారు. భారీగా తరలి వచ్చారు బీసీలు కూడా. దేవా నీళ్లు రావా, దేవాదుల నీటి పంపింగ్లో ప్రభుత్వం నిర్లక్ష్యం, వట్టిపోతున్న చెరువులు, కుంటలు, చెక్ డ్యాములు. జనగామ జిల్లాలో ఇప్పటికీ 31% సాగులోకి వచ్చినట్టు, నీళ్ళు లేక ఎండిపోతున్న పంటలు, రైతుల ఆందోళన, రైతాంగానికి మళ్లీ మొదలైన సాగునీటి కష్టాలు. 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య, సూర్యాపేట జిల్లా నడిగూడెం కేజీబీవీలో విషాదం, గద్వాల జిల్లా కేజీబీవీలో భవనంపై నుంచి కింద పడిన విద్యార్థిని. బాబు షెడ్యూల్, రేవంత్ సెల్యూట్, బనకచర్ల సింగిల్ ఎజెండాకు తొలుత జై కొట్టిన తెలంగాణ సీఎం, రాష్ట్ర తరపు ఎజెండా చెప్పకుండానే కేంద్ర మంత్రి భేటీకి ఓకే, రేవంత్ సుముఖతతోనే నేటి భేటీని ఖరారు చేసిన జల్ శక్తి శాఖ, బాబు కోసం కొత్త మోసం రట్టుతో హడావుడిగా రేవంత్ లేక, కృష్ణా జిల్లాలో వాట కోసమే ఢిల్లీకి పయనమంటూ కవరింగ్. గోదావరి వరద జలాలు శుద్ధ అబద్ధం, కేటాయింపుల మేరకు వాడితే మిగులు ఉండదు, ఏ రాష్ట్రానికి కేటాయించిన నీళ్ళు ఆ రాష్ట్రం వాడుకుంటే అసలు మిగులు నీళ్ళే ఉండయి, మిగులు జలాలు ఉండయి, వరద జలాలు ఎక్కడికి వస్తాయని చెప్పేసి కేంద్ర జలశక్తి మాజీ సలహాదారు వెదిరే శ్రీరామ్ మాట్లాడిండు. ఇక ఇక్కడ ఇంకో వార్త చూడొచ్చు, తెలంగాణలో గన్ కల్చర్, ఒక్కరోజే 2 చోట్ల కాల్పులు, సిపిఐ నేత హత్య, దళిత నేత కాల్చివేత, ఈ తుపాకులు ఏడుకెళ్ళి వస్తున్నాయి, ఎక్కడ పడితే అక్కడ తుపాకులతో కాల్చి చంపుతున్నారని చెప్పేసి ఇంకో వార్త. ఇక్కడ చూద్దాం, కూల్ డ్రింక్లో విషమిచ్చి కారుతో ఢీకొట్టించి 2 చోట్ల భర్తలను కడతేర్చిన మహిళలు, వరంగల్ జిల్లాల గడ్డి మందు దాయించి కూల్ డ్రింక్లో గడ్డి మందు కలిపి ఒక ఆమె చంపేస్తే యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలో కారుతో కొట్టించి యాక్సిడెంట్ అని చెప్పేసి క్రియేట్ చేసేందుకు తమ్ముడు ప్రియునితో కలిసి ఇంకో ఆమె మర్డర్ ప్లాన్ చేసింది. ఈ 2 కూడా బయటపడ్డాయి. రైట్. ఇవి ప్రధానంగా ఈరోజు మనం చూసుకుంటే హెడ్లైన్స్. ఇక ఒకసారి డీటెయిల్స్ చూద్దాం.